కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ఇంకా అదే ప్రాచీన బ్రతుకు, అదే పాపము బ్రతుకు, అదే మోసకరమైన బ్రతుకు, అదే అపాయకరమైన బ్రతుకు, అదే అక్రమమైన బ్రతుకుతో కనుక ఈ నూతన సంవత్సరంలో కనుక ప్రవేశిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము నింపకూడదు. ఒకవేళ నింపిన ఆ తిత్తులు పగిలి ద్రాక్ష రసం నేలపాలవుతుంది. అదే పాత హృదయంతో నీవు కొత్త సంవత్సరంలోకి వచ్చి కొత్త ద్రాక్ష రసం అనేటటువంటి దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి అంటే నా ప్రియ సహోదరుడా, దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. నీవు నూతన హృదయం సంపాదించాలి. నూతన హృదయంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు కొత్త ద్రాక్షరసం అనేటటువంటి దేవుని ఆశీర్వాదంతో మన హృదయాలను నింపుకోవాలి. పాపపు హృదయాన్ని, చెడ్డిపోయిన హృదయాన్ని, చెడ్డ హృదయాన్ని మనం విడిచిపెట్టేయాలి. నూతనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించాలి. నవీనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించాలి. రూపాంతరం చెందాలి. దేవుని చిత్త ప్రకారం మనం రూపాంతరం చెందినప్పుడు దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము.